అన్నము పప్పుచారు చికెన్ ఫ్రై రండి భోంచేద్దాం. పప్పుచారు ఉప్పు చేప అంటుంటారు అందరూ, కానీ నేను మాత్రం పప్పుచారులోకి చికెన్ ఫ్రై చేశాను. సూపర్ ఉంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. బేసిక్ గా మీరైతే పప్పుచారు చేసుకున్నప్పుడు కాంబినేషన్ గా ఏం చేసుకుంటారు కామెంట్ చేయండి. పప్పుచారు అంటే పప్పుచారును పప్పుచారు లాగే తినాలి, అంటే చారు చారుగా ఇదో నా ప్లేట్ లో ఉంది చూస్తున్నారు కదా, ఆ విధంగా వేసుకోవాలన్నమాట. కొంతమంది అయితే అది చారైనా సరే పప్పులాగా గట్టిగా కలుపుకొని తింటూ ఉంటారు, కానీ నేను మాత్రము పప్పు చారైనా రసమైనా ఏదైనా సరే లిక్విడ్ ఐటమ్స్ ప్లేట్ నిండా పోసుకొని తాగుతా ఉంటాను. అన్నంలో రసం వేసుకున్నానా లేదంటే రసంలో అన్నం వేసుకున్నానా కూడా తెలియనంతగా. ఇంకా మా పిల్లలైతే పప్పు చారైనా రసమైనా భలే ఇష్టపడతారు. ఎందుకో తెలుసా, రసం ఎక్కువ వేసి కలిపి ముద్దలు పెడతా ఉంటే నోట్లో అలా జారిపోతూ ఉంటుంది, నమలాల్సిన పనే ఉండదు కదా, సో రిస్క్ తగ్గిపోయినట్టే. అందుకే వాళ్ళు చాలా ఇష్టపడతారు. పప్పు చారుకు కావాల్సిన టమోటాలు కొనడానికి నాకైతే ఈ రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి తెలుసా. ఈ రోజు టమోటా కేజీ 100 రూపాయలంట. మీ ఏరియాలో ఎంత కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.